పేదలకు విలువైన విద్య, వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. చట్ట వ్యతిరేకంగా పనిచేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 35 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి ఏడాదిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యాక్సిడెంట్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ట్రామా కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. పేదలకు విద్య, వైద్యం, సామాజిక భద్రతను అందించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఒకవేళ దరఖాస్తులు ఇవ్వలేకపోయినా గ్రామ సభల దరఖాస్తులు ఇవ్వచ్చు, సంబంధిత మండల అధికారులకు ఇవ్వచ్చు. ఎలిజిబిలిటీ, అర్హత వర్గాలకు, పార్టీలకు అధికంగా అర్హత ఉన్నదో రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసానే కానీ ప్రతి దానిపైన ప్రభుత్వం సమతుల్యాన్ని పాటిస్తూ, పారదర్శకతను పాటిస్తూ అందరికీ న్యాయం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎప్పుడైనా కాంగ్రెస్